జంట నగరాల్లో వినాయక నిమజ్జనకు సంబంధించిన సీసీ కెమెరా విజువల్స్ అన్నింటినీ కమాండ్ కంట్రోలింగ్ రూమ్ నుంచి మానిటర్ చేస్తున్నారు పోలీసులు. ఓ బస్సులోనే కమాండ్ కంట్రోలింగ్ రూమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగానే దీన్ని రూపొందించామంటున్నారు పోలీసులు. కమాండ్ కంట్రోలింగ్ రూమ్ పనితీరుపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. ఓటీ సంపత్. గణేష్ నిమజ్జన ఉత్సవాలకి భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. దాంతో పాటుగా ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం కాకుండా ప్రొసెషన్ మొత్తం కూడా జరుగుతున్న నిమజ్జన ఉత్సవాలను మొత్తం కూడా 13 కిలోమీటర్ల మేర నిమజ్జన ఉత్సవాలు మొత్తం కూడా సీసీ కెమెరాతో మొత్తం కూడా నిఘా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వెహికల్ మొబైల్ కమాండ్ కంట్రోల్ సంబంధించినటువంటి వెహికల్, అంటే కేవలం ఒక ప్లేస్లోనే మొత్తం కమాండ్ కంట్రోల్ ఉంచినటువంటి వ్యవస్థ ఒకటైతే మూవింగ్లో కూడా ఆఫీసర్స్ చాలా వరకు డ్యూటీస్లో ఉంటుంటారు. దాదాపు వాళ్ళు మొత్తం కూడా డ్యూటీస్లో ఉన్న సందర్భంలో కూడా మొత్తం కూడా నిఘా చేయడానికి కానీ లేదంటే దానికి సంబంధించి మొత్తం కూడా చూడడానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వ్యవస్థను మొత్తం కూడా కంట్రోలింగ్ చేయడానికి, అట్లాగే ఎట్లా నగరంలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందని చూడడానికి ఉంది. ప్రస్తుతం ఈ నగర కమిషనరేట్లో చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శివప్రసాద్ గారు. సార్ చెప్పండి, ఎట్లాంటి ఏర్పాటు చేశారు, ఈ వెహికల్ యొక్క ప్రత్యేకత ఏంటి? నార్మల్గా చూసేటట్లయితే మీకు తెలుసు చాలా ప్రశాంతంగా ఉంది. ప్రస్తుతము మూమెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ కావాలన్నా, సపోజ్ టీవీ నెట్వర్క్లో ఏం జరిగిందని చూడాలన్నా కూడా, తర్వాత ఆఫీసర్స్ ఏదైనా చిన్న చిన్న మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడానికి కూడా దృష్టిలో పెట్టుకొని మా సిపి గారు దీన్ని ఒకటి ఆలోచనతో దీన్ని తయారు చేయించడం జరిగింది. దాన్ని డే టైం అంతా సౌత్ జోన్ ఏరియాలో ఉంచి ఈవినింగ్ ట్యాంక్ బండ్ నక్లీస్ రోడ్లో ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మీకు కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది, తర్వాత కంప్యూటర్ వ్యవస్థ ఉంది, తర్వాత టీవీ కెమెరాస్ అన్ని కూడా ఫిట్ చేస్తున్నాయి. చిన్న మినీ కాన్ఫరెన్స్ లాగా పెట్టుకోవడానికి సౌకర్యాలు ఉన్నాయండి. నిమజ్జన ఉత్సవాలకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఈ వెహికల్ సంబంధించి మొత్తం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. జోన్ వైజ్గా ఉన్నటువంటి వ్యవహారాన్ని మొత్తం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ అంటే విడివిడిగా సమయం టైమింగ్స్ని బట్టి మొత్తం కూడా ఈ మూవ్మెంట్ జరుగుతుంటుంది. మొత్తం కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్ని మొత్తం కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తుంటారు. జోన్ వైజ్గా మూవ్మెంట్ చేస్తూనే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరిగినా లేదంటే అక్కడ ఉన్నటువంటి సంబంధిత ప్లేస్లో ఉన్నటువంటి అధికారులే దాన్ని నేరుగా మానిటరింగ్ చేసిన తర్వాత ఒకవేళ ఇక్కడ అలర్ట్ జరిగినా అలర్ట్ చేసుకోవడానికి మొత్తం కూడా అధికారులు ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇక్కడ సీసీటీవీ కంట్రోల్ రూమ్ సంబంధించినటువంటి వ్యవస్థ తీరు కేవలం ఒకే ప్రాంతంలో నగర కమిషనరేట్లో కాకుండా మొత్తం కూడా బస్సులలో దీన్ని ఏర్పాటు చేసి అధికారులకు అనుసంధానం చేస్తూ జోన్ల వారుగా పంపిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ మిథున్తో సంపత్, V6 న్యూస్, హైదరాబాద్.